ఆంధ్రప్రదేశ్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లోకల్ లీడర్స్ నుంచి స్టేట్ లీడర్స్ వరకు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర వైసీపీలో ఇప్పుడు విభేదాలు బగ్గుమంటున్నాయి. పవర్ ఎలాగో పోయింది, పార్టీ పగ్గాలైనా చేజిక్కించుకోవాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా పగ్గాలు చేపట్టడానికి ఓ మాజీ మంత్రి పావులు కదుపుతున్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ వ్యవహారం ఏంటో వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో ఎటువైపు చూసినా వైసీపీ నాయకులే కళ్లకు కనిపించేవాళ్లు. వారేం సాదాసీదా వ్యక్తులు కాదు. రాజకీయాల్లో ఉద్దండులుగా ముద్రపడిన వాళ్లు, గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్రాను ఏలుతున్నవాళ్లు. వారు ఎవరో కాదు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, అవంతి శ్రీనివాస్. వీళ్లు తలచుకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాన్ని ఈజీగా తమ వైపు తిప్పేసుకోగలరు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం లేకపోయినా కూడా ఆ ప్రాంతంలో వీళ్ల మాట చెల్లుబాటవుతుంది. గత వైసీపీ హయాంలో వారిలో ముగ్గురు మంత్రులుగా పనిచేశారు. గత ఎన్నికల్లో గెలుపు మాది అంటూ ధీమాతో ఉన్న నేతలు ఘోర ఓటమితో ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న అధికారం పోయిన పార్టీలు కనీసం తమ పరపతినైనా నిలబెట్టుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమిపై ఒక పక్క సమీక్షలు నిర్వహిస్తుంటే, మరోవైపు జిల్లాల వారీగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, స్థానిక నాయకత్వం ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటమికి గల కారణాలతో పాటు వర్గ విభేదాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రను నడిపించే రథసారథి ఎవరనే కొత్త ప్రశ్న వైసీపీ నాయకత్వంలో మొదలవుతోంది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న కోలా గురువులను తప్పించి ఆ స్థానంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను నియమించాలనే కొత్త ప్రతిపాదన ఇప్పుడు తెరపైకి రావటం హాట్ టాపిక్ గా మారుతోంది. రీసెంట్గా జరిగిన విశాఖ జిల్లా వైసీపీ నేతల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ను జిల్లా అధ్యక్షుడిగా చేయాలనే డిమాండ్ వచ్చింది. దీంతో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం అమర్నాథ్ని విశాఖ జిల్లా అధ్యక్షుడిని చేయాలని కోరుతుంటే, మరో వర్గం వద్దంటూ వ్యతిరేకిస్తోంది. దీంతో జిల్లా వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. గుడివాడ అమర్నాథ్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వైసీపీ నాయకులు మాత్రం ఆయన్ను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా నియమిస్తే పార్టీ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు. పార్టీకి గత వైభవం తిరిగి వస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. వైవి స్థానికుడు కాకపోవటం, ఉత్తరాంధ్రలో కేవలం 2 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం కావటంతో స్థానిక వ్యక్తినే రీజనల్ కోఆర్డినేటర్గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవితో పాటు ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథే సరైన వ్యక్తి అని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలకమైన నాయకులుగా ఉన్న బొత్స, ధర్మాన బ్రదర్స్, అవంతిలు పార్టీ ఓటమితో కొంత నిరుత్సాహంలో ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాల్లో తమకు జూనియర్గా ఉన్న అమర్నాథ్ను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా చేయాలని డిమాండ్ స్థానిక నాయకత్వం నుంచి వస్తుండటంతో సీనియర్లు సైతం ఆలోచనలో పడినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారం లేకపోయినా పార్టీ పగ్గాలు చేతిలో ఉంటే ఉత్తరాంధ్రలో ఉన్న స్థానిక నాయకుల నుండి కీలకమైన నాయకుల వరకు తాము చెప్పినట్టు వింటారనే భావనలు ఆ నలుగురు సీనియర్లు కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉండటానికి ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ధర్మాన బ్రదర్స్ గాని, బొత్స గాని, అవంతి గాని సైలెంట్ గా వ్యవహరిస్తారనే పేరుంది. పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రస్తుతం కూటమి సర్కార్ను ఎదుర్కోవాలంటే దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం ఉన్నవారైతే బెటర్ అనే ఆలోచనలో పడ్డారట. దాంతో అందుకు గుడివాడ అమర్నాథే సరైన వ్యక్తి అనే ఆలోచన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మరోవైపు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తొలగించలేక, అటు సీనియర్లని కాదనలేక, ఇటు జూనియర్ కి పగ్గాలు అప్పగించే అవకాశం లేక ఉత్తరాంధ్ర వైసీపీ విషయంలో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారట జగన్. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని తప్పిస్తే ఎలాంటి పరిణామాలొస్తాయో అనేది ఒకవైపుంటే, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అధికారం ఉన్నా లేకపోయినా మకుటం లేని మహారాజుగా వెలుగొందిన బొత్సాను ధర్మాన బ్రదర్స్ని కాదని ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రానికి సీఎంగా, వైసీపీ అధ్యక్షుడిగా తన మాటే వేదమంటూ ఆదేశాలిస్తూ వచ్చిన జగన్ ఉత్తరాంధ్ర పార్టీ పగ్గాలను ఎవరికప్పగిస్తారు అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు కీలకమైన జిల్లాగా ఉన్న విశాఖపట్నం నుంచి పార్టీని నడిపిస్తే రానున్న రోజుల్లో కూడా వైసీపీ మనుగడ సాధ్యమవుతుందని భావిస్తున్నారట. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు టాక్ నడుస్తోంది. మొత్తానికి పదవుల కోసం పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయిన తరుణంలో సీనియర్ నాయకుల్ని కాదని జూనియర్గా ఉన్న అమర్నాథ్కి జగన్ ఈ బాధ్యతలు అప్పగిస్తారా, లేక వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూ ఉత్తరాంధ్రలోని జిల్లాలకు ఆయా ముఖ్య నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా నియమించి జగన్ ప్రస్తుతానికి చేతులు దులుపుకుంటారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వైసీపీ అధినేత జూనియర్కి పగ్గాలు అప్పగిస్తే సీనియర్లు సహకరిస్తారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయం ఎలా మలుపు తిరగబోతుందో అని చర్చ జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.